జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇది ఈ బ్లాగ్ అయితే ధూల్పేటలో అయితే షూట్ చేసిందనమాట. నేను జూలై 13 రోజు అయితే పోయిండే అక్కడికి. సో మన రాజసింగ్ రాయల్ అయితే తీస్తాడు కదా, సో అక్కడ ఈ షాపు. సో చూడొచ్చు మీరు, చిన్న చిన్న గణేష్లు అయితే ఉన్నాయి ఆడ. లిటరలీ సంథింగ్ ఉండొచ్చు ఒక 1 ఫీట్ నుంచి ఒక 13 ఫీట్స్ వరకు అయితే గణేష్లు అయితే ఉన్నాయి. నేను చూసి మంచిగా అనిపించింది చాలా. ఈ లాల్బాగ్ రాజన్ అయితే చూడండి మీరు, ఎంత మంచి ఫినిషింగ్తో అయితే ఉంది. చూసి షాక్ అయిపోయినా నేను లిటరలీ. ఏం బాయ్ అసలు లాల్బాగ్ రాజన్ ఇంత మంచి ఫినిషింగ్, ఇంత చిన్న మోడల్ అని. ఎవ్రీ మోడల్ వచ్చేసింది ముంబై నుంచే. ధూల్పేటలో డిజైన్ చేసింది మాత్రం ఏది కాదు. నేను అక్కడ చూసినాయి అన్ని మోడల్స్ అన్ని ముంబైలో డిజైన్ చేసినవే. అండ్ ఫినిషింగ్ చూడండి మీరు, అసలు నేను ధూల్పేటలో ఈ మోడల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. ఎవ్రీ టైం నేను చూసేది గణేష్లు. నేను నా ఇంటికైనా కూడా గణేష్ నేను బుక్ చేసేది హిమాయత్ నగర్కి వెళ్ళి బుక్ చేస్తాను అనమాట. సో అక్కడనే ముంబై గణేష్లు ఉంటాయి, అట్లనే ఎక్స్పెక్టేషన్స్తోనే ఉంటుండే. ధూల్పేట్కి పోయి ట్రై చేసిండు, బుక్ చేసిన తర్వాత చూస్తుండే ధూల్పేట్కి పోయి ఉన్నాయా ఆడ గణేష్లు అని చూస్తుండే. కానీ ఉండకపోతుండే, ఆల్మోస్ట్ ఆ ఫినిషింగ్ దొరకకపోతుండే. మన ధూల్పేట్ మోడల్స్ ఉంటాయి కదా, అలాంటివి ఉంటుండే. ముంబై గణేష్లు కూడా తెచ్చి ఉంటుండే కానీ ఫినిషింగ్ కూడా. అండ్ వాళ్ళు ఎట్లా స్టోర్ చేస్తారో, ఎక్కడ పెడతారో గణేష్ని బుక్ చేసినాక ఆ భయం అనేది ఉంటుండే. కానీ ఈ ప్లేస్ మాత్రం ప్రాపర్ చాలా మంచి ఫినిషింగ్, చాలా మంచి మోడల్స్, చాలా మంచి ప్యాటర్న్స్ చూడొచ్చు మీరు. దగడు షీట్ మాత్రం లిటరల్లీ ఒక 5 to 6 మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ టూ మచ్ అంటే టూ మచ్ అసలు. ఆ ఫినిషింగ్ లెవెల్స్ మాత్రం టూ మచ్ అసలు గ్రేట్. మీరు ఆ కళ్ళలో చూస్తే మాత్రం మీరు చూడొచ్చు. లైవ్ గణేశుడు ఆడ కూర్చుండి పోయి బస్ ఖతం ఆడ కూర్చున్నాడు గణేష్ అన్నట్టు అనిపిస్తుంది. అంత మంచి ఫినిషింగ్ అయితే నేను ఆడ ఎక్స్పెక్ట్ చేసిన ఉండే. అండ్ చెప్పలేము అసలు, చాలా మంచి ఫినిషింగ్ ఉంది. అండ్ ఎవ్రీ మోడల్ నాకు తెలిసింది అసలు. అన్ని మోడల్స్ అన్ని ముంబైవే. అండ్ చాలా మంచి ఫినిషింగ్స్తో ఉన్నాయి. కంపల్సరీ మీరైతే, మనం ఎవ్రీ టైం హిమాయత్ నగర్ పోతాము, అక్కడ సైడ్ పోతాం, కానీ నేను ప్రైస్ మాత్రం చాలా టూ మచ్ వెంట అక్కడ. సో ధూల్పేటలో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రైస్ తగ్గుతుంది. అండ్ చాలా స్టోర్ అనేది, లోత్ భవన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కదా. సో చాలా విగ్రహాలు అయితే తెచ్చిండ్రు అనమాట. సో కంపల్సరీ వాళ్ళకి అంతా హై క్వాంటిటీలో విగ్రహాలు తెచ్చినప్పుడు మనకు ప్రైస్ కూడా తగ్గుతుంది. ఎంత క్వాంటిటీ వాళ్ళు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు జర ప్రైస్ డిఫరెన్స్. ఎందుకంటే కొన్ని షాపులు చాలా తక్కువ విగ్రహాలు తెచ్చినాక సో వాళ్ళకి ప్రైస్ మార్జిన్ అనేది అంత పెట్టలేకపోతారు, ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిట్ రావాలి కదా. సో వీళ్ళు మాత్రం ఎక్కువ తేవడం వల్ల కొంచెం ప్రైస్ మార్జిన్ అయితే డిఫరెన్స్ అయితే మనకు కనిపించచ్చు. అండ్ చాలా మంచి ఫినిషింగ్ ఉంది బై. కంపల్సరీ ఈ స్టోర్ని అయితే నేను విజిట్ చేయమంట. రాజాసింగ్ కాడ లోత్ భవన్ అని, స్టార్టింగ్లో లోత్ భవన్ అనుకుంటా, నాకు కొంచెం ఐడియా లేదు అంత ప్రాపర్గా. కానీ లోపల గేట్ ఉంది అక్కడ స్టార్టింగ్లో. మనం ఎక్కడైతే డీజే అయితే ఆపుతాడు కదా రాజాసింగ్, ఎక్కడి నుంచి అయితే ప్లే చేస్తాడు, అక్కడ కాకుండా అక్కడ ఒక గేట్ లాగా ఉంది. దాని లోపల పోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్కి ఆడైతే శ్రీ భూమి కార్డ్స్ ఉంది. ఇంకా ఆ గేట్ కన్నా ముందు కూడా స్టార్టింగ్లో ఇంకొకరు కూడా ఉంది లోత్ భవన్ అనేసి, అక్కడ కూడా ఉంది, అక్కడ కూడా పెట్టారు. కానీ నేను ఈ షూట్ చేసిన వ్లాగ్ మాత్రం లోపలిది, అక్కడిది కూడా షూట్ చేసిన. నేను రేపైతే పెడతా ఆ వ్లాగ్ని. చూడొచ్చు మీరు. ఈ డిజైన్ మాత్రం మీరు తగుడు షర్ట్ని చూడండి, ఖాళీ ఆ డిజైన్ చూడండి. ఆ డైమండ్ వర్క్ అయినా ఏదైనా నాకు తెలిసి గుజరాతీ మార్వాడి పీపుల్ చూసినారా అంటే ప్రైస్ అసలు ఆలోచించారు అనుకుంటా. పెట్టేసి చక్కగా గణేష్ని ఎప్పుడు తీసుకుపోతాం అనుకుంటారు, అంత మంచి డిజైన్ అయితే ఉంది. అండ్ పెట్టిన వాళ్ళకి మాత్రం తోపు అసలు. వాళ్ళకి అసలు చూసి అసలు సాటిస్ఫాక్షన్ లెవెల్ మాత్రం 100% ఉంటుంది బాయ్. 100% సాటిస్ఫాక్షన్ లెవెల్స్ మాత్రం ఉంటాయి. ఎందుకంటే ఇంత మంచి ఫినిషింగ్ దొరకడం చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం అసలు. మోస్ట్లీ మీకు ఎవరికైనా ఐడియా ఉంటుంది, కంపల్సరీ మనం పోయేది హిమాయత్ నగర్కి. చాలా వేరే ప్లేసెస్లో షాప్స్ వెళ్ళినాయి కానీ అందరికి ఒక ఐడియా ఉంటుంది, హిమాయత్ నగర్ అంటే ముంబై గణేష్లు, హిమాయత్ నగర్ అంటే ముంబై. అలాంటి ధూల్పేట ముంబై గణేష్లు అని అంటే మళ్ళీ ఒకటి ప్లేస్లో ఎన్ని క్వాంటిటీస్. అండ్ పెద్ద విగ్రహాలు మాత్రం చాలా ఫినిషింగ్తో ఉన్నాయి. మీరు చూడొచ్చు ఒక్కొక్క ఫినిషింగ్ చాలా అంటే చాలా మంచి ఐ ఫినిషింగ్. ఏదైనా ఇంకా బ్యాక్ డ్రాప్ ప్రభావాలు ఉంటుంది కదా, ప్రభావాలు చూడండి అసలు ఎంత మంచి ఫినిషింగ్ ఉంది. అసలు చూస్తూ ఉండిపోయాను నేను అసలు. అరే ధూల్పేటలో ఇంత మంచి ఫినిషింగ్ అసలు. నేను సజెస్ట్ కూడా ఎవరికైనా చాలామంది సజెస్ట్ చేస్తుండే హిమాయత్ నగర్ పోవాలి బై, హిమాయత్ నగర్లో ఉంటాయి ముంబై గణేష్లో మంచి ఫినిషింగ్గా ఉంటాయి పోవాలని సజెస్ట్ చేస్తుండే. కానీ ఇక్కడ చూసినాక మాత్రం బై ధూల్పేట ఈసారి రచ్చ చేయబోతుంది. ఎందుకంటే నేను చిన్న గణేష్లు కూడా మొన్న షూట్ చేసిన వ్లాగ్ చూసిండ్రేమో కదా మీరు, చూడొచ్చు మీరు నా ఛానల్లో అయితే. అండ్ ఈ గణేష్ చూడండి అసలు పగడి వర్క్తోన ఏమన్నా నేను ఆ పగడి వర్క్ ఉండని అసలు అంతా ఫినిషింగ్ టాప్ టు బాటమ్ గణేష్ మాత్రం దానికి 10 out of 10 వేయచ్చు అసలు ఒక్క పాయింట్ తగ్గాల్సిన అవసరం కూడా. చూడండి ఇంతకుముందు చూపించిన దగ్గర షీట్ చూడండి, ఇది ఐ ఫినిషింగ్ మాత్రం హై క్లాస్లో ఉంది అసలు. అది క్లాసే వేరే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను ఇంత మంచి గణేష్ ఇలా. అసలు చాలా ధూల్పేట అసలు ఎక్స్పెక్ట్ చేయను యాక్చువల్. ఎందుకంటే ముంబై గణేష్ ఎక్స్పెక్ట్ చేయనమాట. హైదరాబాద్ మోడల్స్ అవి ఉంటాయి కదా, సో అవి ఎక్స్పెక్ట్ చేస్తా. అవి ఆ రకం ముంబై గణేష్ వేరే కదా. సో అవి కామన్గా ఉండే అక్కడ, ఎందుకంటే వాళ్ళు అక్కడ విగ్రహాలు డిజైన్ చేసి పెడతారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ ఉంటాయి కదా కొంచెం. అండ్ ఈ రాముడి విగ్రహం అయితే చూడండి
జై బోలో శ్రీరామ్ అని అనుకున్నా నేను అడగాలి. అసలు ఫినిషింగ్ అసలు ఏందబ్బా అసలు అనుకునే నేను. చాలా ఎవ్రీ మోడల్ యూనిక్ పీస్ అనొచ్చు మనం. ఎవ్రీ మోడల్ యూనిక్ పీస్, స్పెషల్ మోడల్. ఏ మోడల్ అనేది తక్కువ అని అంచనా వేయలేం, ఏ మోడల్ తక్కువ అని అంచనా వేయలేం. ప్రతి మోడల్ ఆ మోడల్ దానికే అది అసలు ఆ కలరింగ్ అయినా ఫినిషింగ్ అయినా ఏదైనా. నార్మల్గా చాలామంది ఏం చేస్తారు, మీరు చూసిన ఈ విగ్రహం చూడండి, నాకు చాలా అయితే చాలా నచ్చింది. మూషక్ రాజు మీద కూర్చున్న గణేశుడు అయితే ఫినిషింగ్ చూడండి, చాలా చాలా చూసి మీరు మూషక్ రాజు మీద గణేశుడు కూర్చున్నాడు అనేసి. కానీ ఫినిషింగ్ చూడండి, ఆ మూషక్ మన ఎలుకకైతే ఎంత మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చిండు, గణేశునికి ఎంత మంచి ఫినిషింగ్ ఇచ్చిండు. అండ్ ఈ విగ్రహం కూడా చూడవచ్చు, ఈ విగ్రహం అయితే 2-3 ఇయర్స్ నుంచి అయితే తోపులో ఉంది, ఖాళీ డిజైన్ నడుస్తూనే ఉంది, మోడల్స్ అది నడుస్తూనే ఉంటాయి. ఈ విగ్రహం చాలా ప్రిఫర్ కూడా చేస్తారు చాలామంది, ఎందుకంటే చాలామంది నచ్చుతుంది కూడా చూడడానికి. ప్రభావాలైన గణేశుడు అనేది ఇట్లా ఒక బ్రాడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపిస్తాడు. చాలామంది చిన్న గణేష్లు కూడా ఉన్నాయి ఇక్కడ, ఇంకా తెస్తారని కూడా నాకు తెలుసు చిన్న గణేష్లు. పెద్ద గణేష్లు అయితే చాలా వచ్చేసినాయి, పెద్ద పెద్ద మండలాలకు పెద్ద పెద్ద గ్రూప్స్ పెడతారు కదా, వాళ్ళకి మాత్రం సెట్ అయిపోతాయి. లైక్ ఒక 5 ఫీట్స్ నుంచి 10-12 ఫీట్స్ వరకు పెట్టుకుంటారు కదా, వాళ్ళకి మాత్రం సెట్ అయిపోతుంది ఇక్కడ. ఇంకా చూడొచ్చు మీరు చిన్న చిన్న గణేష్లు కూడా చాలా వచ్చేసినాయి, ఒక 1 ఫీట్వి 1.5 ఫీట్ అట్లా అంటాం కదా, అవి కూడా చాలా మంచిగా ఉన్నాయండి. జూల మీద కూర్చున్నా గణేష్ అబ్బా, ఆ కవర్ వేసి ఉన్నాడు, తీస్తారు ఒకసారి షూట్ చేస్తారేమో అని అందామని ఉన్నా, కానీ ఏం అనలేకపోయినా. కానీ ఎట్లా అనుకుంటారో వాళ్ళు, ఎట్లా తీసుకుంటారో మనకు తెలియదు కదా, ఎందుకంటే మన వాళ్ళ కష్టం అయితే తీయండి పెట్టండి అని తీసుకుంటే మన అయితే అదొక ప్రాబ్లం కదా. అట్లా అనేసి నేను ఎవరికైతే ఏమనలే ట్రై చేయండి అని. అది చూడొచ్చు మీద ఎవ్రీ మోడల్ అనేది యూనిక్ మోడల్ బై. ధూళిపేటకి ఈసారి వెళ్ళండి, నేను అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ధూళిపేటకి అయితే వెళ్ళండి, వెళ్ళి చూడండి గణేష్లు ఎట్లా ఉన్నాయి ఏంది అని ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. నేను గణేష్లు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం, సో నేను మాత్రం చాలా రిక్వెస్ట్ చేస్తాను మీకు, ఎందుకంటే నేను తిరుగుతాను నాకు గణేషన్ ఫినిషింగ్ అనేది చాలా మ్యాటర్ చేస్తుంది. ఒకసారి గణేషన్ని పూజ చేసి కూర్చోబెట్టినా నేను ఏం జడ్జ్ చేయాలి అంతగా, కానీ విగ్రహం ఉన్నప్పుడు నేను చూస్తాను ఎట్లా ఉంది, ఎట్లా ఫినిషింగ్ వచ్చేది, ఒక గణేశుడు లాగా ఉన్నాడా అసలు అని చాలా చూస్తాను అనమాట, చాలా ధ్యాసగా చూస్తుంది దేవుడు, చాలా ఎమోషనల్ కూడా అవుతుంది ఆ ప్లేసెస్లో. నేను మాత్రం పర్సనల్గా చాలా చాలా సజెస్ట్ చేస్తాను, కంపల్సరీ ఈసారి ధూళిపేటకి వెళ్ళండి, విగ్రహాలు చూడండి. అండ్ నాకు తెలిసి ప్రైజెస్ మాత్రం డిఫరెన్స్ పడుతుంది కంపల్సరీ, మనం బయట ఏదైతే తీసుకుంటామో అక్కడికైనా ప్రైజెస్ మాత్రం డిఫరెన్స్ పడుతుంది. చాలా మంచిగా కూడా ఉన్నాయి విగ్రహాలు, చూడండి మీరు ఒకసారి వెళ్ళి చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది. కొన్ని ప్రైజెస్ కొందరికి చెప్పాను కూడా విన్నా నేను, ఈ విగ్రహంకి ఒక డిఫరెన్స్ పడుతుంది. నేను అక్కడ వేరే హిమాయత్ నగర్లో వెళ్ళి స్టోర్స్కి అయితే షూట్ చేసినా కదా, సో అప్పుడు అంటే షూట్ చేయాలి అక్కడ లాస్ట్ ఇయర్ పోతుండే కదా, సో ఆడైన ప్రైజెస్కి ఇక్కడికైతే ఓకే డిఫరెన్స్ పడవచ్చు, అక్కడ కూడా తక్కువ ఉండొచ్చు ఈసారి ఏమో, కానీ ఇక్కడ మాత్రం విగ్రహాలు చాలా మంచిగా ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి.